ప్రకృతికి ఆలయమై, సేవకు నిలయమై నిలిచిన గ్రామమది. కేవలం జీవించే వాళ్ళు కాదు, సహజంగానే మంచి మనుషులుగా మారే నేల. స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరాల్లోనే ఈ గ్రామం రాష్ట్ర రాజకీయాల్లో వినిపించింది. రెడ్డి జగన్నాథం నాయుడు గారు గ్రామ గౌరవాన్ని పెంచారు. బేచలపు అప్పలనాయుడు, బేచలపు సింహాద్రి అప్పలనాయుడు ప్రజల న్యాయం కోసం నిలబడ్డారు. అంటే, గ్రామం అంతా ఒక కుటుంబంలాంటిదా సార్? ఎవరికి కష్టం వచ్చినా, అది ఒక్కరి సమస్య కాదు. మొత్తం గ్రామం కలిసి నిలబడుతుంది. అదే వేచలానికి అసలు అందం. అంటే, గ్రామం అంతా ఒక కుటుంబంలాంటిదా సార్? అవును, అదే ఈ నేల వైభవం. ఈ పేరును ఎప్పటికీ మర్చిపోలేము. బేచలపు పాలవెల్లి గారు. సార్, ఆయన ఏం చేశారు? నీటి కోసం రైతులు ఆందోళన చెందకూడదనే సంకల్పంతో రైవాడ, కోణం రిజర్వాయర్లు నిర్మింపజేశారు. శారదా నదిపై వంతెనకు నాంది పలికారు. వేల ఎకరాలు పచ్చగా మారాయి. మరొక మహానుభావుడు, బేచలపు మహాలక్ష్మి నాయుడు. 14 గ్రామాలను ఒక్క కుటుంబంలా నిలబెట్టిన నాయకుడు. సార్, ఆయన ఏం చేశారు? మహాపాత్ర చెరువును అభివృద్ధి చేసి, గ్రామాల మధ్య ఐక్యత, నీటి భద్రత, అభివృద్ధి, ఆల్ ఇన్ వన్. బేచలం సేవా పరంపర నేటికి కొనసాగుతూనే ఉంది. అక్కడి గురువులు నవుడు అప్పారావు మాస్టారు, బేచలపు వెంకటరావు మాస్టారు, రెడ్డి నాయుడుబాబు మాస్టారు, రెడ్డి ప్రసాద్ మాస్టారు, పాలవెల్లి మాస్టారు. ఇంకా సామాజిక సేవకులు కుమార్, బీళ్ల రామకృష్ణ. అందరూ యువతకు మార్గదర్శకులు. సార్, బేచలం నిజంగా ఒక ప్రత్యేక గ్రామం అన్నమాట. అవును, ఇక్కడ ప్రవహించేది కేవలం నీరు కాదు. సేవ, మానవత్వం, ప్రేమ, ఐక్యత, అభివృద్ధి అనే 5 ప్రవాహాలు. బేచలం, ప్రకృతి అందం మాత్రమే కాదు, నీళ్లతో పాటు మనుషులను కూడా మంచిగా మార్చే భారతీయ గ్రామ సంస్కృతికి ఒక ఆభరణం.